హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏప్రిల్ 3కి మేము ఈ మంచు ప్లేస్కి వచ్చి అంటే కెనడాకి వచ్చి 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి. మేము ఇక్కడికి వచ్చేటప్పుడు మా చిన్నోడికి జస్ట్ 2 ఇయర్స్. వచ్చే ముందు ఫుల్ టెన్షను. ఇక్కడ ఎలా ఉంటామో, వెదర్ సెట్ అవుతుందా లేదా, కిడ్స్తో జర్నీ ఎలా మేనేజ్ చేస్తాము. ఎందుకంటే కెనడా అంటే లాంగ్ జర్నీ, ఆల్మోస్ట్ ఒక బిగ్ స్టెప్. కానీ బెస్ట్ ఆపర్చునిటీస్ కోసం కొంచెం భయం ఉన్నా కూడా ఒక డేరింగ్ స్టెప్ వేసాము. ఫస్ట్ టైం మేము కెనడా రాగానే ఒక హోటల్లో ఉన్నామండి. హాలిడే ఇన్ హోటల్లో ఒక 4 days ఉన్నాము, మాకు రెంటల్ అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసేదాకా. సో అక్కడ మాకు ఎవ్వరూ తెలీదు, ఫుడ్ ఎక్కడ ఉంటుందో తెలీదు, ఏరియా తెలీదు, ఏమీ తెలీదు. మా చిన్నోడైతే వచ్చినప్పుడు వాళ్ళ అమ్మమ్మ పంపించిన సున్నుండలతో 4 days మేనేజ్ చేశాడు. మేమైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ కోక్ తోటి సరిపెట్టుకున్నాము ఆ 4 days. ఎందుకంటే బయట మన రెస్టారెంట్స్ ఎక్కడ ఉంటాయి, ఏమీ తెలియదు, ఎవరూ తెలియరు అక్కడ. ఇదిగోండి, మేము వచ్చిన కొత్తల్లో ఉన్న ఫస్ట్ ఉన్న అపార్ట్మెంట్ ఇదే. ఈ అపార్ట్మెంట్లో ఉన్నాము. 1 year తర్వాత ఇప్పుడున్న అపార్ట్మెంట్కి మూవ్ అయ్యాము. మా బాబు స్కూల్ జాయిన్ అవ్వగానే బస్ దగ్గర పేరెంట్స్ అలా పరిచయం అవుతూ చిన్న చిన్నగా ఇలాగా ఇండియన్ ఫ్యామిలీస్ పరిచయం అయ్యారు. తర్వాత మేము వేరే అపార్ట్మెంట్కి మూవ్ అయ్యాము. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడున్నారో మా కిడ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆ అపార్ట్మెంట్కి మూవ్ అయ్యాము. అది కూడా డౌన్ టౌన్లోనే. ఇండియాలో ఉన్న కెనడాలో ఉన్న ఎక్కడున్నా ఛాలెంజెస్ అనేవి కామను. బట్ ఆ ఛాలెంజ్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు ఆ సిచ్యువేషన్ని బట్టి. సో మనం చిన్న చిన్నగా కష్టాలన్నీ ఒక్కొక్కటి ఓవర్కమ్ చేసుకుంటూ లైఫ్ బిల్డ్ చేసుకుంటూ ఉండటమే. నిజం చెప్పాలి అంటే ఒక సూట్ కేస్ బట్టలతో కిడ్స్ని తీసుకొని తెలియని ప్లేస్కి వచ్చి లైఫ్ని మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసినట్టు అనిపించింది. హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.